ఫిబ్రవరి 2024 మీనరాశి ఫలాలు. కెరీర్లో మీరు వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ బలమైన నెట్వర్కింగ్ నైపుణ్యాలు మీకు నూతన ఉద్యోగం ఇచ్చేందుకు సాయపడుతుంది. ఉన్నతాధికారులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. తల్లి ఆరోగ్యానికి వైద్య సంరక్షణ అవసరం కావచ్చు. మీరు అభిరుచులు, సాహస కార్యకలాపాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. తోబుట్టువులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఒంటరి వ్యక్తులు నూతన ప్రేమ వ్యవహారాలను ప్రారంభించవచ్చు. మీకు ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. ఇది ఏదైనా సమస్యను అధిగమించడంలో మీకు సాయపడుతుంది. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం మీనరాశి వారికి ఈ నెల సగటు ఉంటుంది. అయితే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరగడంతో మీరు ఉపశమనం పొందుతారు. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూకు సంబంధించి ఈ నెల బావుంటుంది. నెల ప్రారంభంలో అంగారకుడు మరియు శుక్రుడు మీ 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ పనిలో మిమ్మల్ని నిపుణులుగా మార్చారు. మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు. అయితే ఇతరులతో కబుర్లు చెబుతూ కొంత సమయం గడుపుతారు. విద్యార్థుల గురించి చెప్పాలంటే నెల ప్రారంభంలో బావుంటుంది. సూర్యుడు మరియు బుధుడి యొక్క కలయిక బుధాదిత్య యోగం ఏర్పడేందుకు దారితీస్తుంది. మీ 5వ ఇంటిపై వారి అంశం మీ విద్యలో మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు మీ విద్యలో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను అందుకుంటారు. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం కుటుంబ జీవిత పరంగా ఈ నెల సగటుగా ఉంటుందని అంచనా. మొత్తం నెలలో 2వ ఇంట్లో బృహస్పతి గ్రహం ఉండటం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ యొక్క భావోద్వేగం ప్రబలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి పరస్పర అవగాహన ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ తమ తమ బాధ్యతలను మంచి మార్గాల్లో నిర్వర్తిస్తారు. ఇక మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మంచి విజయాన్నిస్తుంది. శనిగ్రహం తన స్వంత రాశి అయిన 11వ ఇంటికి అధిపతిగా 12వ ఇంట్లో కూర్చున్నప్పటికీ అతని కారణంగా కొన్ని ఖర్చులు క్రమం తప్పకుండా జరగవచ్చు. మీనరాశి మాస రాశి ఫలం 2024 ప్రకారం ఈ నెల మీనరాశి స్థానికుల ఆరోగ్యం విషయంలో సగటు ఫలితాలను ఇస్తుంది. ఈ నెల ప్రారంభం నుండి మీ జన్మ చార్ట్ యొక్క 12వ ఇంట్లో శని ఉంటాడు. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అదనంగా నోడల్ ప్లానెట్ రాహు మీ జన్మ చార్ట్ యొక్క మొదటి ఇంట్లో కూర్చోవడం ద్వారా మొత్తం నెలంతా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశముంది. మరో ప్రాంతం లేదా విభాగానికి బదిలీ కావచ్చు. వ్యాపారస్తులు ఆశించిన లాభాలను పొందుతారు. ఉద్యోగంలో కష్టపడే పరిస్థితి ఉంటుంది. మీ శత్రువులు మీకు హాని చేసేందుకు పదే పదే ప్రయత్నించే అవకాశం ఉంది. మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఈరోజు మీ చేతికి అందవచ్చు. విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ కొత్త ఇంటికి కొత్త అతిథి వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు అతిథుల ద్వారా ఆదాయ అవకాశాలను పొందుతారు. ఫలితంగా ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఇల్లు, ప్లాట్లు కొనుగోలు చేయాలనే కల నెరవేరుతుంది. మీరు పెట్టిన పెట్టుబడికి తగిన ప్రయోజనం లభిస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కొత్త అవకాశాలను పొందుతారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తారు. సృజనాత్మక, కళాత్మక రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. మీనరాశి వారికి ఈ నెల అనుకూలంగా లేదు. ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారికి అధికంగా ఉంది.
జన్మరాశియందు గురుడు మరియు ఏలినాటి శని ప్రభావం చేత మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. ధనపరమైనటువంటి వ్యవహారాలందు జాగ్రత్తలు పాటించాలి. దశమంలో రవి ప్రభావం చేత మీనరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఏలినాటి శని ప్రభావం చేత ఉద్యోగమునందు రాజకీయ ఒత్తిళ్లు అధికమవుతాయి. జన్మరాశియందు గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాలందు జాగ్రత్త వహించాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని సూచన. ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురువు, కుజుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధనలాభానికి, కొద్దిపాటి అధికార యోగానికి అవకాశముంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహాలు ఉంటాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటీ వారికి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు సమకూరుతాయి. మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండడం మంచిది. కొందరు సన్నిహితులు మోసగించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మరీ మంచిది. వాగ్దానాలు, హామీలు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం మంచిది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరి నెలలో మీనరాశివారు జాగ్రత్తగా ఉండాల్సిన మాసం. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండాలి. ఉన్నతాధికారులతో విభేదాలు వద్దు. సహోద్యోగుల నుండి మద్దతు లభించకపోవచ్చు. సానుకూల మానసిక స్థితితో వ్యవహరించండి. మీ ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ వహించండి. అతిగా ఖర్చు పెట్టడం మానుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నిద్రలేమితో బాధపడవచ్చు. విశ్రాంతి మరియు వ్యాయామం తప్పనిసరి. అలాగే కుటుంబ జీవితంలో మీ మాట తీరులో శ్రద్ధ అవసరం. ప్రశాంతంగా, దయతో మాట్లాడండి. కుటుంబం అలాగే స్నేహితులను గౌరవంగా చూసుకోండి. ప్రగల్భాలు, అహంకారం మానుకోవాలి. మీనరాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాల్లో మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనపరమైనటువంటి సమస్యలు ఈ రాశివారిని కొంత ఇబ్బంది పెట్టే సూచన. రాజకీయ నాయకులకు అంతగా కలిసిరాదు. ప్రథమార్థంలో ప్రేమ వ్యవహారాలు వంటివి కలిసిరావు. జీవిత భాగస్వామితో కొంత ఘర్షణలు, మానసిక ఇబ్బందులతో కూడినటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. తృతీయార్థంలో ప్రేమ వ్యవహారాలు, భాగస్వామితో జీవిత వ్యవహారాలు అన్ని విధాలుగా అనుకూలిస్తాయి. ఏలినాటి శని ప్రభావం వలన ఆర్థిక విషయాల్లో గత కొంతకాలంగా అనేక సమస్యలు ఏర్పడే సూచన. ధనం నిలవ ఉండకపోవడం, ఖర్చుల భారం పెరగడం వంటి సమస్యలు గత కొంతకాలంగా మీనరాశిని ఇబ్బంది పెడుతున్న అంశాలు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు, సమస్యలు వేధించవచ్చు. కెరీర్ పరంగా మార్పు సంభవిస్తుంది. ఎవరైతే కెరీర్ పరంగా ప్రస్తుతం పనిచేసే ఉద్యోగాల్లో మార్పు కోరుతున్నారో వారికి ఉద్యోగ మార్పు కలిగే సూచన. ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఏర్పడే సూచనలు. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఏర్పడే సూచనలు అధికంగా ఉన్నాయి. ద్వితీయార్థం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మీనరాశి వారికి అనుకూలంగా ఉంది. 45 ఏళ్లు దాటిన వారు జన్మ శని వలన కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడేటటువంటి సూచనలు ఉన్నాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మీనరాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని,
దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. గురువారం రోజు శనగలు, తాంబూలాన్ని దానమివ్వడం మంచిది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే, మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే నీలిరంగు ఉంగరం ధరించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు హనుమంతుణ్ణి పూజించడం వల్ల మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం లభిస్తాయి.